మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ఏదో ఒక పనిలో పాలిభాగస్తులా ఉండి, ఏదో ఒక పనిలో వాలంటీర్గా ఉండే పనిలోనో, కొయ్యల్లో నిలబడి పాటలు పాడే పనిలోనో, వాయిద్యాలు వాయించే పనిలోనో, గొలుసు ప్రార్థనలు చేసే పనిలోనో, బాత్రూములు గడిగే పనిలోనో, వాలంటీర్స్గా దేవుని పని చేసే పనిలోనో, ఏదో ఒక పనిలో పాలిభాగస్తులవ్వండి. నాకు ఈ మాట చెప్పడం చాలా ఇష్టం. ఏంటో తెలుసా? నీ కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో కానీ నా ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. బైబిల్లో రాసి ఉంటుంది, ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏ పని అప్పగించినా ఎప్పుడు కూడా బిడ్డలారా, నువ్వు ఎంతైనా పని చేయి, ఎంత పని చేసినా ఇంత కూడా గుర్తింపు కోరుకోవద్దు. గుర్తింపు నువ్వు కోరుకున్నావా? మనుషులు నిన్ను పొగుడుట నీకు శ్రమ అంటాడు. మనుషులు పొగట్ట కొరకు ఏమీ చేయొద్దు. నేను ఇంత కష్టపడ్డా, నన్ను ఎవరు గుర్తించరా? నో. మనుషులు గుర్తించి ఇజ్రాయేలు షహబాష్ అని అన్నాను అనుకోండి, ఇజ్రాయేల్కి రావాల్సిన ప్రతిఫలం అంతా హుష్కాక అయిపోద్ది. విన్నారా? మనం పడిన కష్టాన్ని ఎవరు గుర్తించాలి? చెప్పాలి. ఎవరు గుర్తించాలి? దేవుడు ఒక్కడు గుర్తిస్తే గిన్నె నిండి పొంగి పొరిలేటట్లుగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు.